కేశినేని నానిపై టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన నాని రాజకీయ దురుద్దేశంతో లిక్కర్ స్కామ్తో బురద జల్లారని అన్నారు. గత 10 ఏళ్లు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. 2 సార్లు టికెట్ ఇచ్చిన కేశినేని నాని టీడీపీకి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మండిపడ్డారు. కేశినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబి నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి విజయవాడలోనే లయోలా కాలేజ్ క్యాంపస్ లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది. కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం బ్యాంకు రుణం చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేశినేని నాని గారు పాల్పడ్డారు. బ్యాంకు పేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్రాంచ్ పేరు ఆంధ్ర లయోలా కాలేజ్ క్యాంపస్, ఆంధ్ర లయోలా కాలేజ్ బ్రాంచ్ విజయవాడ.